చెకుముకి రాయి. చెకుముకి రాయి గురించి బైబిల్ గ్రంథంలో ఏ ఏ సందర్భాల్లో మనము చూస్తాము? ఏ ఏ సందర్భాల్లో చెకుముకి రాయిని వాడవలసి వచ్చిందో మనము వివరించుకుందాము. ఈరోజు ఒక సందర్భాన్ని మాత్రము ధ్యానించుకుందాము. చెకుముకి రాయి అనేది ఒక రకమైన గట్టి, బలమైన, దృఢమైన గాజు లాంటి పగుళ్లను ప్రదర్శించే రాయి. దీనిని పూర్వకాలములో నిప్పు రాజేయడానికి లేదా చేతి గొడ్డళ్ళు, కత్తులు వంటి పదునైన పనిముట్లు చేయడానికి వాడేవారు. చెకుముకి రాయిని ఇంగ్లీష్లో ఫ్లింట్ స్టోన్ అని పిలుస్తారు. చెకుముకి రాయితో చేయబడిన రాతి కత్తులను ఫ్లింట్ నైఫ్స్గా పిలుస్తారు. దేవుడు అబ్రహాముతో అతన్ని ఆశీర్వదించి గొప్ప జనాంగంగా చేస్తాడని ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధనకి గుర్తుగా 8 దినముల పై వయస్సు కలిగిన ప్రతి మగవాడు శరీరమందు సున్నతి పొందవలెను. ఎవరైతే ఈ నిబంధనను మీరుతారో, సున్నతి ఎవరైతే చేసుకోరో వాళ్ళు నిబంధనను మీరిన వారవుతారు. మోషే తన కుటుంబంతో ఐగుప్తుకు తిరిగి వెళ్తున్నప్పుడు మార్గమందు యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపజూసినప్పుడు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఇక్కడ సిప్పోరా యెహోవా యొక్క నిబంధనను గైకొనింది. ఇక్కడ వాడిగల రాయి అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఫ్లింట్ నైఫ్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇశ్రాయేలీలు యొర్దాను నది దాటిన తరువాత యెహోషువాకి యెహోవా ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడు, రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీలకు సున్నతి చేయించమని. యెహోవా ఇచ్చిన మాట ప్రకారం రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అనే స్థలం మీద ఇశ్రాయేలీలకు సున్నతి చేయిస్తాడు. ఇక్కడ కూడా యెహోవా యొక్క నిబంధనను గైకొంటాడు. ఇక్కడ కూడా రాతి కత్తెలు గురించి మనము చూస్తాము. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఫ్లింట్ నైఫ్స్ అని చెప్పడం జరిగింది. ఈ 2 సందర్భాల్లో కూడా సున్నతి చేయటానికి రాతి కత్తులు వాడినట్టు మనము చూస్తాము. చెకుముకి రాయిని వాడి రాతి కత్తులు తయారు చేస్తారు. రాతి కత్తులను చూసినప్పుడు మనకు సున్నతి గుర్తుకొస్తుంది. సున్నతిని చూసినప్పుడు మనకు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గుర్తుకొస్తుంది. అయితే మనకు విశ్వాసులైన మనతో కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. మన పాపములను, మన అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. ఆయన యొక్క ధర్మవిధులను మన హృదయమందుంచి మన మనసు మీద వ్రాస్తానని చెప్పాడు. ఆయన నిబంధనను మర్చిపోయే దేవుడు కాదు, నిబంధనను నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయన యొక్క ధర్మ విధులను మనము అనుసరించి నడుచుకోగలగటానికి ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు.